ఏ క్షణంలో అయినా వంశీని చంపేసి నా దగ్గరికి పిలిపించుకుంటాను. ఈ రోజే పెళ్లి, వంశీకి నాకు పెళ్లి. లక్ష్మి, ఈ తాళి నా మెడలో ఉన్నంత వరకు నువ్వు వంశీని ఏమీ చేయలేవు. మాయలు, నీ శక్తి వంశీ గారి నుంచి నన్ను విడదీయలేవు. వంశీ గారి మీద నీకు ప్రేమ లేదు. కేవలం రత్నప్రభ మేడం మీద పగ సాధించడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు. దైవం కొలువుండే పవిత్రమైన ఆత్మని నీ పగ, ఈర్ష, ద్వేషాలతో అపవిత్రం చేసుకుని రగిలిపోతున్నావు. దేవుడి కోపానికి గురవకు లక్ష్మి. నిన్నెవరు చంపారో నాతో చెప్పు. వాళ్ళని శిక్షించి నీ పవిత్రమైన ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను. నీ అతి తెలివితేటలు నా మీద చూపించి నా దారిని మళ్లించడానికి ప్రయత్నం చేయకు కృష్ణవేణి. నా ప్రయాణం ముగింపుకొచ్చింది. ఈ రోజే వంశీ చంపుతున్నాను. నువ్వు కాదు, ఈ ప్రపంచంలో ఏ దైవశక్తి నన్ను అడ్డుకోలేదు. నా ప్రేమ వంశీ, నా స్నేహం వంశీ, నా కోరిక వంశీ, నా సర్వస్వం 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 వంశీ. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా వంశీ నావాడు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. అయ్యో కృష్ణవేణి, నీతో మాట్లాడుతుంటే మా పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు నాకు వంశీకి పెళ్లి. పెళ్లి పనులున్నాయి. నేను వెళ్ళి వంశీని తీసుకురావాలి. వెళ్ళొస్తాను. వెళ్ళనివ్వను. నన్నే అడ్డుకుంటావా? అంత శక్తి ఉందా నీకు?
కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలి. స్వామి, వంశీ గారి ప్రాణాలు తీసే పరిస్థితే వస్తే తన ప్రాణాలకు బదులుగా నా ప్రాణాలు తీసుకో స్వామి. తను మామూలు మనిషే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. కృష్ణవేణి, నేను బొట్టు పెడతాను. వంశీ, మామయ్య గారు, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీరు మేడంని తీసుకుని మైసూర్కి వెళ్ళిపోండి. ఆల్రెడీ రత్నాన్ని ఒప్పించానమ్మా. తను ప్రిపేర్ అవ్వడానికి అలా రూమ్లోకి వెళ్ళగానే మనం తనకు చెప్పకుండా గుడికి వచ్చేసాం. ఏ కృష్ణవేణి, రా రావే రావే. ఎక్కడికి వెళ్ళారో అని తను టెన్షన్ పడుతూ ఉంటుంది. పైగా మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం. పర్లేదు మామయ్య గారు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. మీరైతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మేడంని తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. ఈ 24 గంటల్లో మేడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండడానికి వీలేదు మామయ్య గారు. నీ ప్లాన్ తెలిసే కృష్ణవేణి, నాకంతా తెలుసు. అది నేను చూసుకుంటానమ్మా. వంశీ, నువ్వు జాగ్రత్త. పదమ్మా.
కృష్ణవేణి రా. నువ్వు వంశీని పాతాళంలోకి తీసుకెళ్ళినా నేను వదిలిపెట్టను. రా 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 వంశీ రా. ఈ అర్ధరాత్రి మన పెళ్లి ముహూర్తం. పంచభూతాలే పెళ్లి పెద్దలు, భూమి ఆకాశాలే పెళ్లి పందిరి, ఆత్మఘోషలే వేద మంత్రాలు, చితిమంటలే అగ్ని సాక్షిగా శ్మశానంలో నీతో 7 అడుగులు నడుస్తాను. రా రా వంశీ రా. వంశీకి చావు ముహూర్తం దగ్గర పడింది. కృష్ణవేణి, నువ్వు గుడి బయటికి రాగానే నీ తాళి పట్టు తెగిపోతుంది. రా రా. రా వంశీ రా. అమ్మా, అమ్మా నీ పేరు కృష్ణవేణి కదా? అవును బామ్మగారు. నిన్నెవరో స్వామీజీ పిలుస్తున్నారమ్మా. గుడి వెనకున్నారు, వెళ్ళండమ్మా. అలాగే బామ్మగారు, అలాగే. అమ్మా కృష్ణవేణి, ఈ స్వామీజీ ఎవరమ్మా? మామయ్య గారు, నేను మీకు చెప్పాను కదా ఒక స్వామీజీ మనకి సహాయం చేస్తారని. అవును. ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అంతా దేవుడి దయ. ఆయన ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మామయ్య గారు, మీరింటికి వెళ్ళి మేడంని తీసుకుని మైసూర్ వెళ్ళిపోండి. నేను స్వామీజీతో మాట్లాడొస్తాను. సరే. మరి వంశీ? వంశీ గారు, బామ్మగారు, నేను తర్వాత వస్తాము. మీరు మాత్రం వెళ్ళండి. అలాగేనమ్మా, జాగ్రత్త. అలాగే మామయ్య గారు. బామ్మగారు, మీరు వంశీ గారిని తీసుకుని కాసేపు గుళ్ళోనే కూర్చోండి. నేను స్వామీజీతో మాట్లాడొస్తాను. అలాగేనమ్మా. వంశీ గారు, నేను ఇప్పుడే వస్తాను. మహాదేవ శంభో శంకర. స్వామి, దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నాను. మీరే దిక్కు.
భయపడ్డావా? ధైర్యం పారిపోయిందా? గుండె నిబ్బరం జారిపోయిందా? మీరు అలా అడిగితే ఏం చెప్పను స్వామి. ఇంకా పసుపు తాడు కూడా మార్చుకుని నన్ను మాంగళ్య బల పరీక్షకు నిలబెట్టారు. భయం అంటే ఏంటో ఈ గుండెల మీద ఉన్న తాళి క్షణ క్షణం గుర్తు చేస్తుంది. అమ్మ లాంటి అత్తయ్య వంశీ గారిని చంపాలని ప్రయత్నిస్తుంటే ఈ కళ్ళతో చూసి నిజం చెప్పలేక అల్లాడిపోయాను. ఇంకెక్కడి గుండె నిబ్బరం స్వామి. చావు అంచుల దాకా వెళ్ళాక ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోను స్వామి. మీరు చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయి స్వామి. నీ వల్ల అవుతుంది, నీ వల్లే అవుతుంది అని అన్నారు. నా భర్తని కాపాడుకునే ఇంకా చివరి ప్రయత్నంలోనే ఉన్నాను స్వామి. ఇక మిగిలింది నా ప్రాణాలు, నా భర్త ప్రాణాలు. ప్రతి క్షణం నా భర్తని మృత్యువు వెంటాడుతుంది స్వామి. 2 క్షణాల క్రితం కూడా నీ భర్తకు ప్రాణగండం తప్పింది కృష్ణవేణి. నువ్వు నీ భర్త గుడి నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణమే నీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అమ్మా, నువ్వు చేసిన మంగళగౌరీ వ్రతం నీ భర్త విధిరాతను తప్పిస్తోంది. నీ మాంగళ్యానికి రక్షగా నిలబడుతోంది. స్వామి, ఆ రోజు మీరు చెప్పినట్టుగా ఈ రోజు నాకంతా అర్థమైంది. ఒక క్షణం ధైర్యం, ఇంకొక క్షణం కన్నీళ్లు. ఒక క్షణం తెగింపు, మరొక క్షణం నిస్సహాయత. నా వల్ల కావడం లేదు స్వామి. నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక గుట్టిగా నాకు నేనే ఎదురెత్తుతున్నాను స్వామి. ఎదురీత కష్టాన్ని దాటే ధైర్యాన్ని ఇస్తుంది గాని కష్టాన్ని తప్పించలేదు. స్వామి, మీరు సహాయం చేస్తారని మీ మీద నమ్మకంతో ఉన్నాను. నా భర్త వంశీ గారి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. మీరే నాకు సహాయం చేయాలి స్వామి, సహాయం చేయాలి. హరహర మహాదేవ, శంభో శంకర. నేను ఆ రోజే చెప్పాను, నీ అత్తారిల్లు చావు కేకలతో దద్దరిల్లుతుందని. ఆ ఇంటి గతం నా మాంగళ్యానికి శాపం అవుతుందని నేను ఊహించలేదు స్వామి. వంశీ గారు అమాయకుడు, ఎలాంటి పాపం ఆయనకి తెలియదు స్వామి. పాప పుణ్యాల విచక్షణ మానవులకే గాని ఆత్మలకు ఉండవు కృష్ణవేణి. ఆత్మ పగతో రగిలిపోతూ తనను తాను దహించుకుంటోంది. ఆ ఆత్మ పంచభూతాలను కూడా జయించి తన వశం చేసుకుంది. ఆ ఆత్మ కోరిక తీరక అల్లాడిపోతోంది.
భర్త పైన వాంఛతో అతీంద్రియ శక్తుల్ని కూడా వశం చేసుకుంది.